హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, పట్టు శారీస్ వాషింగ్ అండ్ డ్రైపింగ్ రెండు కలిపి ఒక వీడియోలో పోస్ట్ చేశాను. అండ్ అదే షార్ట్లో కూడా కొంచెం చేసి పెట్టాను అనమాట. ఆ వీడియోస్ రెండు కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో అంత రీచ్ రావడం అనమాట ఒక వీడియోకి. అండ్ షార్ట్ అయితే ఆల్మోస్ట్ 113K వ్యూస్ వరకు వెళ్ళింది. అండ్ ఆ వీడియో ద్వారా నాకు ఆల్మోస్ట్ 400 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇప్పుడైతే ప్రెసెంట్ నేను 800+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. థ్యాంక్ యూ. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా నా వీడియోస్ చూడండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నాకు ఆ వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. తను ఏమనిందంటే, అక్క మీ హెయిర్ చాలా బాగుంది, మీ హెయిర్ కేర్ రొటీన్ పెట్టచ్చు కదా ఒక వీడియోలో అనేసాను. అంటే తను ఇంగ్లీష్లో పెట్టింది, నేను తెలుగులో చెప్తున్నాను అనమాట. నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే తను మెసేజ్ పెట్టేసరికి సర్లే త్వరగా చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఈ హెయిర్ కేర్ రొటీన్ చేస్తున్నాను. ఫస్ట్ లాస్ అవ్వడం ఏమైనా ఉందంటే అది మన స్ట్రెస్, మెంటల్ హెల్త్. అండ్ కొంతమందికి ఏంటంటే పీసీఓడి ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా హెయిర్ లాస్ అవుతుంది. అండ్ మనం తినే ఫుడ్ ద్వారా కూడా హెయిర్ లాస్ అవుతుంది కన్ఫర్మ్గా, ఇది మాత్రం. అండ్ నేను చెప్పినంత మాత్రాన ఇవి యూస్ చేసేస్తే హెయిర్ పెరిగిపోతుంది, లాంగ్గా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది అని మాత్రం నేనైతే చెప్పలేను. అండ్ ఏంటంటే కొంతమంది జీన్స్ ప్రకారంగా కూడా లాంగ్గా ఉంటుంది హెయిర్, కొంతమందికి అంటే జీన్స్ వల్ల కూడా కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంత లాస్ అయినా అంటే ఉన్న హెయిర్ని పోగొట్టుకోకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. అంటే వాల్యూమ్ మంచిగా ఉండాలి అనేసి అనిపిస్తుంది. నేను కూడా అదే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా నాది చాలా హెయిర్ లాస్ అయిపోయింది డెలివరీ తర్వాత. అంటే డెలివరీ తర్వాత ఎవరికైనా స్ట్రెస్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా అంత ఎక్కువ ఉండదు కదా. అంటే అందరి గురించి తెలీదు, కొంతమంది పథ్యం చేస్తారు చూసారా డెలివరీ తర్వాత, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా హెయిర్ లాస్ అండ్ స్ట్రెస్ ఇంకా అన్నీ డిపెండ్ అయిపోయి హెయిర్ లాస్ అయితే ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. కాకపోతే మనం తీసుకునే కేర్, ఇంకా నేను డెలివరీ తర్వాత నాకు టైం కుదరట్లేదు పాపతో ఇంట్లో, అందువల్ల హెయిర్ కేర్ సరిగ్గా పాటించట్లేదు. ఇప్పుడు నుంచి నేను కూడా మళ్ళీ నా రొటీన్లోకి మారదామని చూస్తున్నాను అనమాట. అండ్ వీక్లీ వన్స్ అయితే మాస్క్ వేసుకోవాలి, వేసుకుంటే బెటర్. వీక్లీ వన్స్ ఒక మాస్క్. అండ్ నేను ఇప్పుడు ఒక చూపిస్తాను వాటర్ లాగా, అది నేను రీసెంట్గానే ట్రై చేస్తున్నాను అనమాట. అది 6 months తర్వాత నుంచి ఇంకా నాకైతే రిజల్ట్ కనిపించింది, అందుకోసమనే పోస్ట్ చేస్తున్నాను. అది లేదంటే పోస్ట్ చేసేదాన్ని కాదు. బిఫోర్ అయితే నేను యూస్ చేయలేదు, 6 months నుంచే యూస్ చేస్తున్నాను అనమాట. దానివల్ల హెయిర్ లాస్ కొంచెం తగ్గినట్టే ఉంది. ప్లస్ ఏంటంటే హెయిర్ రఫ్ అవ్వలేదు. హెయిర్ రఫ్ అవ్వకుండా ఏంటంటే స్మూత్గా ఉంది, మరీ అంత స్మూత్గా కాదు, కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉందన్నమాట. అండ్ షాంపూస్ అండ్ కండిషనర్, నేను షాంపూ యూస్ చేస్తాను, కండిషనర్ యూస్ చేస్తాను. నేను యూస్ చేసేదే మీరు యూస్ చేయాలని కూడా లేదు, మీకు ఎవరు ఏం యూస్ చేయాలనుకుంటే అది యూస్ చేయండి. నేనేంటంటే ప్రస్తుతానికి మొన్నటి వరకు లాస్ట్ టైం వరకు క్లినిక్ ప్లస్ యూస్ చేశాను. క్లినిక్ ప్లస్ అండ్ నెక్స్ట్ కండిషనర్ కూడా వేరే బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి ఇది బాగుంది అంటే కండిషనర్ తీసుకొని యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం స్మూత్నెస్ వచ్చింది, కానీ నాకు అంతేం అనిపించలేదు. ఆ బ్రాండ్ కూడా మేబీ షాంపూ అండ్ కండిషనర్ రెండు ఒకే బ్రాండ్ యూస్ చేస్తే దానివల్ల డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందేమో, కానీ నాది షాంపూ ఒకటి, నెక్స్ట్ కండిషనర్ ఒక బ్రాండ్ అనమాట. అందువల్ల ఏంటంటే నాకు అంతేం రిజల్ట్ ఏం కనిపించలేదు. నేను అందువల్ల నాదేం చెప్పాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే, కండిషనర్ షాంపూ యూస్ చేయాలనుకుంటే మోస్ట్లీ రెండు ఒక బ్రాండ్ నుంచే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నా హెయిర్కి నేను యూస్ చేసే డైలీ రొటీన్ అనమాట. డైలీ అంటే డైలీ కాదు, వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే 1 glass ఆఫ్ వాటర్లో మెంతులు అండ్ రోస్మెరీ లీవ్స్ అండ్ యాలకులు తీసుకొని మిక్స్ చేసుకొని 24 hours నానబెట్టుకోవాలన్నమాట. 24 hours మీన్స్ ఈ రోజు నైట్ నానబెట్టుకుంటే నెక్స్ట్ డే నైట్ వరకు అది వదిలేసేయాలి. పక్కన వదిలేసిన తర్వాత దాన్ని వాటర్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఆ స్ప్రే బాటిల్ని మీరు ఆయిల్ హెయిర్ అయినా పర్వాలేదు, ఆర్ నార్మల్ డ్రై హెయిర్ అయినా పర్వాలేదు, ఏ హెయిర్ అయినా చిక్కులు బాగా ఇప్పేసుకొని దాని తర్వాత మీరు స్ప్రే మొత్తం వాటర్ని అంతా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మసాజర్ ఉంటుంది కదా, మసాజర్తో మసాజ్ చేసుకోవాలన్నమాట.
నేనైతే ఈ వాటర్ని ఓవర్ నైట్ ఉంచేసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఒక 2 అవర్స్ ఉంచేసి కూడా హెడ్ బాత్ చేసేయచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఉంచుకుంటాను కాబట్టి మొత్తం వాటర్ అంతా హెయిర్కి అప్లై చేసేసి ఆరిపోయిన తర్వాత జడ వేసేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్ కూడా ఉంచుకొని హెడ్ బాత్ చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మస్ట్ అండ్ షుడ్గా మొత్తం మసాజ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ రిజల్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ 1 మంత్లో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. అండ్ హెయిర్ రఫ్ అయిపోకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కూడా మీకు చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత ఇదిగోండి నా హెయిర్ ఇది వచ్చేసి నేనైతే హెయిర్ ఆరబెట్టుకోవడానికి అది ఎటువంటి డ్రయర్స్ ఏం యూస్ చేయను అంటే అస్సలు యూస్ చేయనని కాదు. ఏదైనా అర్జెంట్ పని బయటికి వెళ్ళాలి అంటే తప్ప, లేదంటే నేను హెయిర్ డ్రైయర్ అయితే అస్సలు యూస్ చేయను. ఎందుకంటే నేను బయటికి ఏమి వెళ్ళను ఎక్కువ, మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను. ఈ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అలా తప్ప నేను బయటికి వెళ్ళను. అందువల్ల నేనైతే హెయిర్ డ్రైయర్ ఏం యూస్ చేయను. అంటే ఇప్పటికిప్పుడు ఫంక్షన్కి రెడీ అవ్వాలి అలాంటప్పుడైతే నా హెయిర్ అస్సలు ఆరదనమాట. అందువల్లే అప్పుడు మాత్రమే నేను హెయిర్ డ్రైయర్ వేసేమనే డిస్టర్బెన్స్గా ఉంటే మా పాప అరుస్తుంది అనమాట. అందుకోసమని మధ్యలో వెళ్ళాను. అండ్ వీడియోలోకి వచ్చేస్తే నెక్స్ట్ ఇంకొకటి నేను చేసుకున్న హెయిర్కి ఆయిలింగ్ వచ్చేసి నాది మోస్ట్ ఆఫ్ ది టైం నాది హెయిర్ అంతా ఆయిల్తోనే ఉంటుంది. నాది ఆయిల్ స్కాల్ప్ కాదనమాట. కొంతమందికి ఏంటంటే 1 డే 2 డే ఆయిల్ రాసుకోకపోయినా అది మొత్తం జిడ్డుగా అయిపోతుంది. నాకేంటంటే రఫ్ అయిపోతుంది అనమాట హెయిర్ అంతా. నాది ఆయిల్ స్కాల్ప్ కాదు. అండ్ డాండ్రఫ్ కూడా అంతలా ఏముండదు. డాండ్రఫ్కి మాస్క్ వేసుకుంటాను నాకు బాగా డాండ్రఫ్ అనిపించినప్పుడు. నాకైతే మరి ఇలా అనుకున్నప్పుడు అది రాలిపోవడం అట్లాంటి డాండ్రఫ్ అంత స్టేజ్ వరకు అయితే నేను ఎప్పుడు తీసుకురాను. మోస్ట్లీ మంత్లీ వన్స్ అయినా సరే మాస్క్ వేసుకోవడానికి ట్రై చేస్తాను. అందువల్ల నాకు అంతలా డాండ్రఫ్ అయితే ఏం రాదనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఆయిల్ ఎక్కువ రాసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా, వాళ్ళ ఇష్టం. బట్ నేను ఏంటంటే నాకు ఆయిల్ ఉండాలి. ఇంట్లోనే కదా ఉండేది, మనం ఏం బయటకు వెళ్ళాం కదా. బయటకు వెళ్తే మాత్రం హెడ్ బాత్ చేసుకుంటా, లేదంటే మోస్ట్లీ ఆయిల్తోనే ఉంటుంది నా హెయిర్ అంతా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం హెడ్ బాత్ చేసిన మీద కొంతమంది దువ్వేస్తారు చూసారా, అలా కూడా దువ్వకూడదు. దువ్వితే ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది. అంటే ఏంటంటే కదా తడిది ఉండడం వల్ల మన హెయిర్ మొత్తం చాలా అనమాట. మనం అప్పుడు కుమ్ పెట్టి దువ్వడం వల్ల ఏంటంటే త్వరగా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏంటంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, మనకి దువ్వెనలో 2 సైడ్స్ ఉంటాయి కదా. ఒక సైడ్ పెద్ద పళ్ళు ఉంటాయి, ఒక సైడ్ చిన్న పళ్ళతో ఉంటుంది కదా దువ్వెన. చిన్న పళ్ళతో కూడా దువ్వకూడదు. అంటే పెద్ద పళ్ళు ఉంటాయి కదా, దాంతో దువ్వితే చిక్కులు త్వరగా ఊడతాయి అనమాట. అండ్ నేనైతే ఈ 3 యూజ్ చేస్తాను చిక్కులు తీసుకోవడానికి. జడేసుకునేటప్పుడు మాత్రమే చిన్నది ఉంటుంది కదా, అది జడేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. చిక్కులకైతే ఇదే యూజ్ చేస్తాను. నేను సిరమ్స్ యూజ్ చేస్తాను, చేయను అనట్లేదు. చిక్కులు పెట్టడానికి కూడా అంటే ఎప్పుడంటే మనం అంటే ఒక 1 డే 2 డేస్ తర్వాత కూడా మనం హెడ్ బాత్ చేయకుండా ఉంటాం కదా, అంటే ఆయిల్ రాయకుండా ఉంటాం కదా, అప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసినా బయటకు వెళ్ళినా అదేంటంటే మొత్తం చిక్కులు అడిపోతుంది కదా, అప్పుడు నేను ఎంత ట్రై చేసినా రానప్పుడు మాత్రమే ఇదిగోండి స్టిక్స్ ఈ సిరం యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది ఎవరు కూడా తడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకండి, ఇంకా జిడ్డుగా అనిపిస్తుంది, ఇంకా హెయిర్ ఆరదు అసలు. ఇదనే కాదు, మోస్ట్లీ సిరమ్స్ తడిగా ఉన్నప్పుడు ఎవరు రాసుకోకండి. రాసుకుంటే జిడ్డుగా అనిపిస్తుంది, అది ఇంకా ఆరకుండా ఏదో అంటే ఆయిల్తో అలా మనం స్నానం చేసేటప్పుడు జిడ్డు వదలదు చూసారా, అలా ఉంటుంది అనమాట. అందువల్ల నేనైతే తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు యూజ్ చేయను. ఇప్పుడు చూసారా హెయిర్ ఆల్మోస్ట్ ఆరిపోయింది, ఇలా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. బట్ నేను ఈ రోజే హెడ్ బాత్ చేశాను కాబట్టి మోస్ట్లీ నాకు మరీ అంత చిక్కులు ఉండవు కాబట్టి ఈ రోజు అయితే నేను యూజ్ చేయట్లేదు. బట్ మీకు చూపించడం కోసం నేను ఎలా యూజ్ చేస్తానో కూడా చెప్తాను. అండ్ ఇది డిమార్ట్ లో తీసుకున్నాను, సెట్ వస్తుంది మొత్తం సెట్ అంతా. రెండిట్లో ఈ 2 నేను యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇది, సెకండ్ వన్ ఇది. అండ్ ఇది రీసెంట్ గానే తీసుకున్నాను, బయట తీసుకున్నాను ఇవ్వండి. ఫస్ట్ అయితే అండ్ ఇవ్వండి చిక్కులు చూసారా, చాలా పడిపోయినాయి చిక్కులు.
కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పైనుంచి దూకుంటూ వచ్చేస్తారు. దీనివల్ల ఏంటంటే పైన కింద మొత్తం చిక్కులు ఉంటాయి కదా, పైనుంచి వచ్చింది కూడా ఇక్కడే ఉండిపోతుంది చిక్కు అంతా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం గడ్డ కట్టేసినట్టు ఉండిపోతుంది. అలా అవ్వకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఇవ్వండి, నేను బ్యాక్కి వెళ్తున్నా. ఇవ్వండి, ఫస్ట్ ఇలా రౌండ్ తిప్పుకోండి హెయిర్ అంతా. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, కొంచెం కొంచెంగా ఈ పార్ట్ ఇలాగా రిమూవ్ అయిపోయింది కదా, ఇగో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది కూంబు. ఇప్పుడు కొంచెం పైకి, ఇంకొంచెం పైకి వెళ్ళి ఇలా. దీనివల్ల ఏంటంటే ఈజీగా చిక్కులు పోతాయి అన్నమాట. అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మరీ ఎక్కువ ఉంటే సిరం యూస్ చేయండి. ఇదిగోండి, అండ్ డెఫినెట్లీ ఇదిగోండి పెద్ద పళ్ళు ఉంటాయి కదా, పెద్ద పళ్ళుతోనే దూకోవడానికి ట్రై చేయండి. అలా కొంచెం కొంచెం తీసుకుంటా పైకి వెళ్ళాలి మనం. ఇలా పైనుంచి తూకోవడం వల్ల ఏంటంటే ఇలా వచ్చి ఇక్కడ పైనుంచి వచ్చి కూడా ఇక్కడే ఉండిపోతుంది. మనం ఏం చేస్తాం, ఇలా గట్టి పట్టుకొని లాగడం వల్ల హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. సగం జుట్టు ఎక్కడ ఊడిపోతుంది అంటే ఈ చిక్కులున్న దగ్గర మాత్రం ఊడిపోతుంది. నాది ఎప్పుడు ఇలానే ఉంటుంది హెయిర్, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనేసి అనుకుంటారేమో. నాది ఈ రోజు హెడ్ బాత్ చేశాను కాబట్టి చిక్కులేం లేవు, లేదంటే ఎన్ని ఉంటాయో. అప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా సిరం యూస్ చేస్తాను. ఇవ్వండి, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు మరీ ఎక్కువ లెంత్ ఉంది అనిపిస్తే దీన్ని 2 parts చేసుకోండి. ఇలాగా దీన్ని 2 parts కింద డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒకవైపు సేమ్ ప్రాసెస్. ఇదిగోండి, కింద నుంచే మీరు దూకుంటూ రావాలి. అండ్ సెకండ్ ఇటువైపు వచ్చేసి ఇదిగోండి, నేను సిరం యూస్ చేస్తున్నాను. జస్ట్ 1 2 3 పంప్స్. ఈ సిరంలో అసలు స్కాల్ప్ టచ్ అవ్వకూడదు, ఓన్లీ ఫర్ హెయిర్ అంతే. అండ్ అగైన్ మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి రావాలి. అండ్ ఇలా హోల్డ్ చేసుకోండి గట్టిగా హెయిర్, అప్పుడు మీకు నొప్పి రాకుండా ఉంటుంది. చేశాను కాబట్టి ఈ రోజు ఆయిల్ రాసుకోను, రేపు ఆయిల్ రాస్తాను. రేపు ఆయిల్ రాసేటప్పుడు చూపిస్తాను అనమాట మీకు నేను ఆయిల్ ఎలా రాస్తాను అండ్ ఏ ఆయిల్ యూస్ చేస్తాను అనేది. మోస్ట్లీ నేను ఆయిల్స్ కూడా మా మమ్మీ రెడీ చేస్తారు ఇంట్లోనే. కోకోనట్ ఆయిల్ని అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బాగా మరగబెట్టి దాన్నే అప్లై చేస్తుంది అనమాట. దాన్నే నాకు పంపిస్తుంది ఎప్పుడు కూడా. అండ్ అది రీసెంట్గానే అయిపోయింది, అందుకోసమని ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. అది తయారు చేసేటప్పుడు నేను వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను నార్మల్ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తున్నాను. నార్మల్ కోకోనట్ ఆయిల్లో ఆవదం ఉంటుంది కదా, ఆవదం మిక్స్ చేసుకొని రాసుకుంటున్నాను అనమాట. అండ్ అది ఆయిల్లో కోకోనట్ ఆయిల్లో ఆవదం కూడా మిక్స్ చేసి చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు. బిఫోర్ 1 year లోపు కూడా రాయొచ్చు. చాలా బాగా గ్రోత్ అవుతుంది. మా పాపకు కూడా నేను ఏంటంటే ఫస్ట్ రాయలేదు, ఫస్ట్ 5 months నువ్వుల నూనె రాసాను. నువ్వుల నూనె రాస్తే ఒంట్లో వేయడంతా పోతుంది, నువ్వుల నూనె రాయి అనేసి అన్నారనమాట. అందుకోసమని నాకు తెలియక నేను నువ్వుల నూనె రాసాను. నువ్వుల నూనె రాసిన ఏంటంటే హెయిర్ గ్రోత్ అస్సలు అవ్వలేదు. పాపకి మొత్తం ప్లెయిన్ హెడ్ లా వచ్చింది అనమాట. పుట్టేటప్పుడు మంచి హెయిర్తో పుట్టింది, కానీ తర్వాత 5 months తర్వాత అసలు హెయిర్ లేదు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కోకోనట్ ఆయిల్లో మళ్ళీ ఆవదం మిక్స్ చేసి 5 months లో చాలా బాగా వచ్చింది హెయిర్. అండ్ ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది. ఒక్కసారి పుట్టుతల అయిపోయింది కదా, పుట్టుతల అయిపోవడం వల్ల ఇంకా బాగా వచ్చింది అనమాట హెయిర్. అనమాట ఆయిలింగ్ రాసుకోవడం. Day 1 వచ్చేసి మనం వాటర్ చూపించాం కదా, వాటర్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. ఆర్ ఇంకేం అంత టైం లేని వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ రాసుకొని 2 hours తర్వాత రాసుకోవచ్చు అని చెప్పాను కదా.
హెడ్ బాత్ అయిపోయిన తర్వాత వెంటనే ఆయిల్ రాసుకోరు కదా డే అంతా. నేను నెక్స్ట్ డే రాస్తున్నాను. నెక్స్ట్ డే ఆయిలింగ్ అనమాట. ఆయిలింగ్ అప్లై చేస్తున్నా హెయిర్ మొత్తం. అండ్ నేను యూస్ చేసే ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఇదిగోండి, ఇది కేష్ కింగ్ బాటిల్ మాత్రమే, కేష్ కింగ్ అయితే కాదు. ఒక్కసారి బాటిల్ కోసం అని చెప్పి తీసుకున్నాను ఆయిల్ అయిపోయిన తర్వాత బాటిల్లో నార్మల్ నేను రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ వేస్తున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ అండ్ ఆవదం అనమాట. మొత్తం అంటే ఎక్కువ ఆవదం వేయట్లేదు. పాపకు రాసేటప్పుడు ఏం చేస్తాను అంటే 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్కి 1 కప్ ఆఫ్ ఆవదం రాస్తాను. బట్ నేను ఏంటంటే బాగా జిడ్డుగా ఉంటుంది కదా, అందుకోసమని ఒక 3 కప్స్కి కోకోనట్ ఆయిల్కి 1 కప్ ఆవదం అలా తీసుకుంటాను అనమాట. ఆ రేషియోలో తీసుకుంటాను, 3:1 రేషియోలో. అండ్ ఇవ్వండి, ఇదైతే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మొత్తం అంటే స్కాల్ప్కి బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఆయిల్ అంతా. మనం కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బాటిల్లో ఇలా ఉంపేసుకొని ఇలా 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 పైన రాస్తారు కదా. పైన రాయడం వల్ల ఏంటంటే పై వరకే వెళ్తుంది హెయిర్. ఈ బాటిల్ వల్ల ఏంటంటే లోపల రూట్స్ వరకు వెళ్తుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవ్వండి మొత్తం ఒకసారి ఇలా అంటే చాలు, ఆల్మోస్ట్ ఇక్కడ ఈ స్కాల్ప్ అంతా అయిపోయింది నాది ఆయిలింగ్. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు నార్మల్గా పాయి తీసి కొంచెం కొంచెం ఇలా 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 రాసుకునే అంతకన్నా ఈ బాటిల్ అయితే ఈజీగా అయిపోతుంది. మీరు దీనికోసం ఈ బాటిల్ అంటే ఈ బాటిల్ కోసం ఆయిల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే డైరెక్ట్ ఇలాంటి బాటిల్స్ దొరికేస్తున్నాయి. మీరు కావాలంటే ఆ బాటిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే ఇంక నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కదా, ఇంక అప్పటి నుంచి ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నాది లాంగ్ హెయిర్ అవడం వల్ల నేను ఆయిల్ అప్లై చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టమైపోయింది. ఇదైతే నాకు ఈజీ అనమాట, ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. అంటే వేరే ఒకరితో అంటే రాయించుకునే అవసరం లేకుండా, వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా నాకు నేను ఈజీగా రాసుకుంటాను. అయిపోయింది. ఆయిల్ రాసిన తర్వాత అగైన్ మసాజ్ చేసుకుంటే మొత్తం ఎంత రిలీఫ్గా ఉంటుందో. ఆయిల్ రాసుకున్న రోజు ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది, బట్ హెడ్ మాత్రం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల రూట్స్ మొత్తం బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఇంకా గ్రోత్ ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాల్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలానే కాదు, జస్ట్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ అయినా సరే మీరు నార్మల్గా ఇలా ఇలా అనుకున్నా సరిపోతుంది. మసాజ్ ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. అంటే మీరు ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు మనం చూసారా, ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ని ఇలా అనుకుంటూ వస్తే ఆయిల్ ఎంతవరకు వస్తుందో మనకు తెలుస్తుంది. మనకి అంటే డ్రైగా ఉన్న హెయిర్లోని వెట్టగా కొంచెం వాటర్స్గా తగులుతున్న ఫీలింగ్ వస్తుంది. అది రాసుకుంటే తెలుస్తుంది అనమాట మనకి. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి అంటే ఆయిల్ ఎంతవరకు అప్లై అయ్యింది. ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇంట్లో తయారు చేసే ఆయిలే యూజ్ చేస్తాను ఇప్పుడు. మొత్తం ఇక్కడ కూడా ఫుల్గా చల్లగా రాసుకుంటాం. ఇక్కడ కూడా అంటే చాలా మంది స్కాల్ప్ మాత్రమే ఆయిల్ రాసుకుంటారు, కింద పార్ట్ హెయిర్కి ఎవరు రాసుకోరు. బట్ ఏంటంటే ఇక్కడ కూడా ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే మీకు మోస్ట్లీ స్ప్లిట్స్ ఉంటాయి కదా, స్ప్లిట్స్ అంటే హెయిర్ బద్దలు వేసిపోయి ఒక రెండుకి నుంచి 4-5 వచ్చేస్తాయి చూసారా, అలాంటప్పుడు ఏంటంటే అలా అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉండవు అనమాట. మోస్ట్లీ నాకైతే స్ప్లిట్స్ ఉండవు మీరు చూసుంటే, ఎందుకంటే నాది మోస్ట్లీ ఆయిల్ తోటే ఉంటుంది హెయిర్ అంతా. నేనైతే తక్కువ రాసాను అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇక్కడంతా ఫుల్ ఆయిల్ ఎక్కువైపోయింది కదా, మనం దూకుంటా జడేసుకుంటా వెళ్ళేసరికి ఆయిల్ కొంచెం కిందకి దిగుతూ ఉంటుంది. లాస్ట్కి చూడండి, నేను జడేసుకునే టైంకి మొత్తం ఆయిల్గా ఉంటుంది. అయితే చిన్న పాయ అవుతుంది. చిన్న పాయలతో దుబ్బేసరికి ఆయిల్ దిగిపోతుంది.
ఆ తర్వాత 2 డేస్ 3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. కొంతమంది 3 డేస్ 4 డేస్ కూడా చేస్తారు. నేనైతే మోస్ట్లీ ప్రిఫర్ వీక్లీ ట్వైస్. ఆయిల్ రాసుకున్నాక కూడా హాఫ్ వరకు అల్లేసి బ్యాండ్ పెట్టేస్తారు. ఇక్కడ నుంచి పెట్టడం వల్ల ఏంటంటే ఇదంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి స్ప్లిట్స్ వచ్చేసి హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఇంకా అది హెయిర్ అంతలా ఎదగదనమాట. ఇంకా కట్ చేసేయాలి ఉంటుంది. ఒక్కసారి హెయిర్ కట్ చేసామంటే కొంతమంది ఎదుగుతుంది అంటారు, కానీ నేనైతే మోస్ట్లీ కట్ చేయడం ప్రిఫర్ చేయను. అంటే కట్ చేసేస్తే ఏమవుతుందంటే ఇంకా ఎదగదేమో అన్న ఫీలింగ్లో ఉంటుంది నాకు. అందువల్ల నేనైతే కట్ చేయను హెయిర్. నేనైతే మొత్తం పూర్తిగా అల్లేస్తాను. వెళ్ళే అవసరం ఉంటే పెట్టుకోండి, లేదంటే మోస్ట్లీ ఇలా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇలా పెట్టేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఇలా అరటిపళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళు వేసేస్తారు. అరటిపళ్ళు వేయడం వల్ల ఏంటంటే స్ప్లిట్స్ ఏం రాకుండా హెయిర్ ఇంకా బాగా గ్రోత్ అవుతుంది. దీనివల్ల కూడా అంతే, మనం ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి అవన్నీ వేసుకోలేము కదా, అందుకోసం అయితే కిందన ఫుల్గా ఇక్కడ కూడా ఆయిల్ అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి మొత్తం అల్లేసి బ్యాండ్ పెట్టేసేయండి. అప్పుడైతే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. స్టీమ్స్ అవి పాడవకుండా, మెయిన్ ఇదే కదా ఇంపార్టెంట్. ఇది కూడా ఎదగాలి కదా, ఇంకా పెరగాలంటే. ఇక్కడే పాడైపోతే ఇంకేం ఎదుగుతుంది, రూట్స్ నుంచి ఎదుగుతుంది, బట్ ఇది కూడా ఎదగాలి కదా. అందుకోసం అయితే ఫుల్గా కూడా ఆయిల్ అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి మొత్తం ఫుల్గా అల్లేసి బ్యాండ్ పెట్టేయాలి. నేనైతే ఇంట్లో ఉన్నంతసేపు ఇలాగే ఉంటుంది. హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే నేను ఆయిల్ రాసానంటే నా హెయిర్ మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మీన్స్ ఎప్పుడు మడత పెట్టేస్తాను. నార్మల్గా ఎప్పుడు బ్యాండ్ పెట్టేసి వదిలేను. అయిపోయింది ఇలా ట్విస్ట్ లోపలికి మడిచేసి అయిపోయింది బ్యాండ్. మళ్ళీ నా జడ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి డాండ్రఫ్కి నేను మాస్క్స్ కూడా వేసుకుంటాను. అది నేను మళ్ళీ వేరే షార్ట్స్లో కానీ ఫుల్ వీడియో లెంత్ కూడా చేసి పెడతాను. మాస్క్ అదిని నేను చేసుకునేటప్పుడు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్, ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ ఆర్ వన్స్ కానీ ట్రై చేయండి. డాండ్రఫ్ అది లేకుండా ఉంటుంది మాస్క్ వేసుకోవడానికి. నెక్స్ట్ నేను హెడ్ బాత్ చేసే ముందు చెప్పాను కదా వాటర్, ఆ వాటర్తో అప్లై చేసుకొని నెక్స్ట్ డే కుదిరితే నెక్స్ట్ డే, లేదు అంత టైం లేదు, మేము కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు కదా, చిరాకుగా ఉంది అనిపిస్తే ఒక 2 hours తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి, సరిపోతుంది. అండ్ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత కూంబింగ్ చూపించాను కదా, కూంబింగ్ నేను చెప్పినట్టుగా దూకోండి. అప్పుడు హెయిర్ ఫాల్ కొంచెం చాలా తక్కువ ఉంటుంది. నాకు హెయిర్ ఫాల్ ఉంటుంది, అంత లేదని చెప్పను, బట్ పర్వాలేదు. ఇదిగోండి నా హెయిర్ ఫాల్. నాకు అస్సలు జుట్టు ఊడట్లేదు, ఒక్కరింటికి కూడా ఊడదు అని అయితే నేను చెప్పను. ఊడుతుంది, బట్ లైట్. ఇదే రోజుకి అలా పెరిగిపోతుంది. ఇంకా చిక్కులు అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది డైలీ జడేసుకోవడానికి కూడా ట్రై చేయరు కదా. ఎంత పనిలో ఉన్నా అట్లీస్ట్ రోజుకి ఏ టైం అయినా సరే, రోజుకి ఒక్కసారి అయినా సరే కూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా రోజు కూమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చిక్కులు ఎక్కువ పడకుండా మీకు ఈజీ అయిపోతుంది. రోజు కూమ్ చేసుకోకుండా అలా వదిలేసుకున్నారంటే చిక్కులు ఇప్పుడు ఇలా జడేసుకున్నాను, ఇలా జడేసుకొని రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి వరకు నేను ఇలాగ వదిలేసాను, బాగానే ఉందని వదిలేసుకున్నాను అనుకో, రేపు ఎల్లుండికి చాలా ఎక్కువ చిక్కులు పడితే ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎంత పనిలో ఉన్నా బద్దకించుకున్నా రోజుకి అట్లీస్ట్ ఒక్కసారైనా కూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కావాలో సజెషన్ చేయండి, నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. నేను కొన్ని వీడియోస్ అనుకుంటున్నాను, ఆ వీడియోస్ వస్తాయి. బట్ మీరేమన్నా వీడియోస్ పర్టికులర్గా కొన్ని చేయాలి, ఇటువంటి కావాలి అంటే నాకు కుదిరినంత వరకు నేను చేయడానికి ట్రై చేస్తానంటే నా వీడియో మీకు యూస్ఫుల్ అనే అనిపిస్తుంది అనుకుంటున్నాను.